స్కూల్ నిర్మించుకొని ఉన్నాము. అంటే డబ్బులు ఉన్న వాళ్ళు కొంచెం స్లాబ్ వేసుకున్నారు, డబ్బులు లేని వాళ్ళు కొంచెం. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ రవీంద్ర భారతి పాఠశాలలో ఇన్వెస్ట్యూర్ సెరమనీ వేడుక ఘనంగా జరిగింది. ఇక ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఎస్ఐ సురేష్ కుమార్ విద్యార్థి నాయకులకు బ్యాడ్జీలు అందించి నాయకత్వ లక్షణాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు చిత్తశుద్ధి, క్రమశిక్షణ, బాధ్యతతో ముందుకు సాగాలని రవీంద్ర భారతి విద్యా సంస్థల చైర్మన్ ఎంఎస్ మణి సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇన్స్టిట్యూటర్ సెరమనీ పాలకొండ టౌన్లో రవీంద్ర భారతి స్కూలు ఫేమస్ స్కూలు. ఇక్కడ చిన్నపిల్లలకు, బాలబాలికలకు లీడర్షిప్ క్వాలిటీస్ మీద ఇన్స్టిట్యూటర్ సెరమనీ, లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉండాలి స్కూల్ లెవెల్లోనే వీళ్ళు ప్రవేశపెట్టడం, ఇంట్రడ్యూస్ చేయడం చాలా సంతోషకరము. దానికి నన్ను చీఫ్ గెస్ట్గా పిలవడం చాలా సంతోషము. నాకు తెలిసినటువంటి పరిజ్ఞానం వరకు పిల్లలకి లీడర్షిప్ క్వాలిటీసు స్కూల్ నుంచి దేశం వరకు ఎంత అవసరమో వాళ్ళకి వివరించాను. దేశంలో నాయకత్వ లక్షణాలు ఇప్పుడు నరేంద్ర మోడీ సారు, మన ప్రధానమంత్రి గారు, గౌరవ ప్రధానమంత్రి గారు లీడర్షిప్ క్వాలిటీస్ బాగుండడం వల్లనే, అత్యున్నత స్థాయిలో ఉండడం వల్లనే ఈరోజు ప్రపంచ దేశాల్లో మన దేశం టాప్ 5లోకి వెళ్ళింది. అందువల్ల ప్రతి ఒక్క పిల్లలు కూడా ఇప్పటి నుంచే ఈ టీచర్స్ ఆ లీడర్షిప్ క్వాలిటీస్ని ఒక ఇనాగ్రేట్ చేసుకోవడము, అది జరుపుకోవడము, దాన్ని వాళ్ళకి ఎలా ఉండాలి లీడర్ అన్నది వాళ్ళు నమూనాగా తీసుకొని ఈ పిల్లలకి చెప్పడం చాలా సంతోషము. ఎందుకంటే ఎక్కడైనా నాయకత్వం లోపిస్తేనే ఏ వ్యవస్థ అయినా, ఏ సంస్థ అయినా, ఏ ఇల్లు అయినా, ఏ పట్టణమైనా, పల్లె అయినా, దేశమైనా వెనకబడిపోద్ది. ఆ లీడర్ మీదే అంత బేస్ అయి ఉంటుంది. అలాంటి విషయాలు ఇప్పుడే వాళ్ళు దిద్దిస్తున్నారు, చాలా సంతోషము. అందులో నన్ను పిలవడం వల్ల కూడా వాళ్ళకి నేను కూడా స్కూల్ లెవెల్లో సిపిఎల్గా, ఎస్పిఎల్గా నేను అప్ టు 10th క్లాస్ వరకు ఇంటర్మీడియట్లో కూడా చైర్మన్ కూడా చేశాను. లక్షణాలే తీసుకొచ్చి జాతి రత్నాలు తయారు చేసే ఆలోచన ఈ రవీంద్ర భారతికి రావడం చాలా సంతోషము. ఇలా అందరూ కూడా అలాగే మంచి నాయకత్వ లక్షణాలు పొంది